గోకర్ణకి వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో నేను గోకర్ణలో ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్తే తక్కువ కాస్ట్లో వెళ్ళి రావచ్చు, అది కూడా ఫ్లైట్లో వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావచ్చు అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మేము గోకర్ణకి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ అయితే చూసాము యూట్యూబ్లో. ఇందులో కూడా నాకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించలేదు. సో నేను వెళ్ళినా కదా, దాని ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఎవరైనా ఛానల్కి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా పెడుతూనే ఉంటాను. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో దీంట్లో 4 క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను, ల్యాగ్ చేయకుండా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గోకర్ణకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి: ట్రైన్, బస్, సెల్ఫ్ వెహికల్, ఫ్లైట్. సో మీకు బస్ గురించి, ట్రైన్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి అవి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో మెయిన్గా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునే వారి కోసం అయితే చెప్తాను. సో ఫ్లైట్లో కూడా అది తక్కువలో వెళ్ళాలి అంటే ఎలా అనేది ఫ్లైట్లో వెళ్ళడానికి అయితే లేదండి. సో దాని గురించి నేను స్ట్రెస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి, అది కూడా బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది మనం మాట్లాడుకుందాము. సో ముందుగా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక 4 to 5 months ముందే బుక్ చేసుకోవాలి. సో దట్ మీకు తక్కువకు వస్తుంది అన్నట్టు కాస్ట్. లేదు 1 month ముందు బుక్ చేసుకుంటాం, 1 week అంటే మాత్రం చాలా ప్రైజెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా ప్రైజెస్ అయితే హెవీ ఉంటాయి, హై ఉంటాయి. సో తప్పకుండా ఒక 4 to 5 months ముందు బుక్ చేసుకోండి. సో దీని కాస్ట్ ఎంత పడుతుందో అనేది కూడా నేను చెప్తాను. ఎలా బుక్ చేసుకోవాలి అంటే మేక్ మై ట్రిప్ యాప్ ఉంటుంది, దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఈజీగా. పర్సన్కి వచ్చేసి 8,000 పడుతుంది, 8,000. సో మీరు ఇంకొంచెం ముందుగా బుక్ చేసుకుంటే ఒక 7-8 months ముందు బుక్ చేసుకుంటే ఇంకొక 500 to 1,000 రూపీస్ కూడా తక్కువ పడుతుంది. సో కాస్ట్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటున్నారు అయితే మీరు కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకుంటే అయితే బెటర్ అని నా ఒపీనియన్ అండి. సో 8,000 అయితే ఒక పర్సన్కి ఛార్జ్ అవుతుంది. సో మనకు గోకర్ణకి వెళ్ళాలంటే ముందు గోవాలో దిగాలండి. డైరెక్ట్ గోకర్ణకు డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో మనం హైదరాబాద్ టు గోవాకి వెళ్ళి గోవా నుండి గోకర్ణకి వెళ్ళాలి. గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ అయితే ఉంటాయండి. ఒకటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకొకటి గోవా డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో మనకు GOI, GOX అనేలాగా కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరైతే బుక్ చేసుకోండి. ఇక్కడ చాలా మందికి బుక్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారండి. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ GOX, GOI అని ఉంటుంది. GOX అంటే మనోహర్ అండి, డాబోలిమ్ అంటే మాత్రం GOI ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది మనకు షార్ట్ కట్ ఫామ్లో అయితే కనిపిస్తుంది. సో దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా బుక్ చేసుకోండి. సో దట్ మీకు డిస్టెన్స్ ఎక్కువ కాకుండా ఉంటుంది. డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి గోకర్ణకి వచ్చేసి మనకు 25 kilometers ఉంటుందండి. అదే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అప్రాక్స్గా 75 kilometers ఉంటుంది గోకర్ణకి. సో మేము కన్ఫ్యూజన్లో ఏం చేసామంటే GOI కాకుండా GOXకి బుక్ చేసాము, అంటే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో అక్కడ నుండి మాకు 75 kilometers అయితే ఎక్స్ట్రా అయిందండి. సో అక్కడ నుండి మేము ఎలా వెళ్ళాము అది కూడా బడ్జెట్లో అనేది నేను మీకు చూపిస్తాను, చెప్తాను. సో ముందుగానైతే ఫ్లైట్ బుక్ చేసుకొని గోవాలో మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే దిగామండి. అక్కడ నుండి ఫస్ట్ మనకు ఎయిర్పోర్ట్లోనే టికెట్స్ ఇస్తారు బస్సెస్వి. మీరు డైరెక్ట్ వెళ్ళాలి, మాకు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు, మాకు డబ్బులు ఎక్కువైనా కూడా పర్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ కార్స్ ఉంటాయి, కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి అప్రాక్స్గా ఒక 3,000 to 4,000 అయితే ఛార్జ్ చేస్తారు. అంటే ఇది కొంచెం ఎక్కువనైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఎయిర్పోర్ట్లోనే మనకు ఒక దగ్గర టికెట్స్ ఇస్తారండి, అక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. మేము ఎలా వెళ్ళామంటే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి పంజిమ్కి వెళ్ళాము, పంజిమ్ నుండి మడ్గావ్కి వెళ్ళాము, మడ్గావ్ నుండి గోకర్ణకి, గోకర్ణ నుండి మళ్ళీ మేము ఉంటున్న లొకేషన్కి. చాలా లెంతీ ప్రాసెస్ అయింది, బట్ బడ్జెట్ మాత్రం ఓన్లీ 1,000 రూపీస్లో వెళ్ళాము. 5% మేము 5 మెంబర్స్ని ఓన్లీ 1,000 రూపీస్లో వెళ్ళామంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అది. లేదు మాకు బడ్జెట్ లేకున్నా, బడ్జెట్తో ప్రాబ్లం లేదు,
మేము ఎలా అయినా వెళ్తాం. కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే యూ క్యాన్ గో విత్ ద సెల్ఫ్ వెహికల్ అండి, కార్తో వెళ్ళొచ్చు. మేము యంగ్స్టర్స్ మాకు బడ్జెట్ ఇష్యూ ఉంది అనుకుంటే మాత్రం మీరు బస్సెస్ని చూస్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్కి వచ్చేసి ఒక అప్రాక్స్గా 200 to 300 రూపీస్లో మీరు గోకర్ణ దాకా వెళ్తారు. మ్యాక్సిమం అయినా కూడా 500 కంటే ఎక్కువనైతే కావండి ఒకవేళ మీరు మంచి బస్సెస్లో వెళ్ళినా కూడా. సో బడ్జెట్లా కావాలి అనుకుంటే బస్సెస్ చూస్ చేసుకోండి. లేదు మాకు కంఫర్టబుల్గా కావాలి, కాస్ట్ ఎక్కువైనా అంటే కార్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో మేము గోవా నుండి గోకర్ణకు రీచ్ కావడానికి 3 బస్సెస్ అయితే ఎక్కామండి. అండ్ ఒక దగ్గర ఆటో అండ్ ట్రైన్ కూడా. ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోవాలండి టికెట్స్ అయితే. మీరు ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారో అప్పుడే మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి బుక్ చేసుకోవాలి. ట్రైన్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ, మీకు అరౌండ్ 50 to 150 రూపీస్ మధ్యలో పడుతుంది ఒక పర్సన్కి. సో గోకర్ణ స్టేషన్లో దిగిన తర్వాత మన రిసార్ట్కి వెళ్ళడానికి కూడా చాలా ఆటోస్ అయితే ఉంటాయి. సో వాళ్ళని మీరు మంచిగా బార్గెన్ చేసి అయితే ఎక్కొచ్చు. సో బార్గెన్ చేయకుండా ఎక్కితే మాత్రం కొంచెం లాస్ అవుతారు. సో మేము గోవాలో దిగిన తర్వాత గోవా నుండి పంజిమ్ నుండి మడ్గావ్ నుండి గోకర్ణ నుండి మేము ఉంటున్న స్టేకేషన్కి అయితే వెళ్ళాము. సో గోవా నుండి మడ్గావ్కి ట్రైన్లో అయితే వచ్చామండి. ట్రైన్ నెంబర్ 56615 ఇది ట్రైన్ నెంబర్ అండి. నేను డిస్ప్లే పైన కూడా వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో యావరేజ్గా మనకు 2 hours టైం అయితే పడుతుంది మడ్గావ్ నుండి గోకర్ణకి వెళ్ళడానికి. సో ట్రైన్ కాస్ట్ కూడా ఒక 80 to 100 రూపీస్ మధ్యలో ఉంటుందండి, ఫిక్స్డ్ అమౌంట్ కాదు. కొన్నిసార్లు తక్కువ కూడా ఉంటుంది. ట్రైన్స్ అండ్ బస్సెస్లో వెళ్తే బిలో 500లోనే వెళ్తారండి ఒక పర్సన్కి. ఈ విధంగా మేమైతే గోకర్ణకి రీచ్ అయ్యామండి. ఇక్కడ ఇంకొక విషయం, రీచ్ అయ్యే కంటే ముందే మీరు స్టేకేషన్ అయితే బుక్ చేసుకోవాలి. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అనేది కూడా ముందే డిసైడ్ అయ్యి బుక్ చేసుకొని వెళ్తే బెటర్. దానికోసం నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశానండి ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ గురించి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా 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 మంచి ప్లేస్ అండి. నేను ఇంతగానం సజెస్ట్ చేస్తున్నానంటే ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోవచ్చు. నాకు నచ్చకపోతే నచ్చలే అని చెప్తాను. బట్ మనకు ఓషన్ వ్యూ తోటి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి. ఏసీ రూమ్స్కి వచ్చేసి 1500 to 2500 అలా పడుతుంది. నాన్ ఏసీకి అయితే 1000 నుండి 1500 రూపీస్ పడుతుందండి. ఒక్క రూమ్లో 3 persons ఉండొచ్చు. అండ్ ఎవ్రీ డే 24 hours హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. మనకు రెస్టారెంట్ కూడా వాళ్ళ ఓన్ది ఉంటుంది. టీ, డ్రింక్స్ అన్ని, ఫుడ్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ప్రమోషన్ అయితే కాదు. సో నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఆ వీడియో కూడా నేను అంతా పెడతాను ఇక్కడ. సో తప్పకుండా చూడండి, నచ్చితే బుక్ చేసుకోండి. దాని పక్కనే ఇంకా చాలా కూడా ఉన్నాయి. మీరు గోకర్ణకి వెళ్ళి ఓషన్ వ్యూ లేకపోతే వెళ్ళావో చెప్పండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ ఓషన్ వ్యూ కాటేజ్ ఒకటి అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ఒక్క కాటేజ్ అనే కాదు, మీరు ఇందులో ఏదైనా వెళ్ళొచ్చు. దాని పక్కనే వేవెన్సీ అలా చాలా ఉంటాయి. సో అవి కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం ప్రయర్గా బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేవి తక్కువ పడుతుంది. మీరు మెయిన్ సీజన్లో వెళ్తే మాత్రం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. లేదు మాకు యాక్టివిటీస్ వద్దు, ఏమొద్దు, జస్ట్ మేము పీస్ఫుల్గా ఉండడానికి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం మీరు అన్ సీజన్లో అయినా వెళ్ళి ఉండొచ్చు. స్టేషన్ అండి. ప్లేసెస్ టు విజిట్ ఇన్ గోకర్ణ. ఇక్కడ మనకు చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా మరీ సూపర్గా ఉండవు, అలానే మరీ నార్మల్గా కూడా ఉండవు. ఓకే, బాగుంటాయి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు గోకర్ణకు గోవాకి తేడా అదేనండి. గోవా ఎక్కువ రషీ ప్లేస్, అంత పబ్ కల్చర్, పార్టీ కల్చర్ అలా ఉంటుంది. గోకర్ణ మాత్రం చాలా స్లోగా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు పెద్దవాళ్ళతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది మంచి ప్లేస్ అండి. పెద్దవాళ్ళకైనా కిడ్స్తో అయినా కూడా చాలా మంచిగా పీస్ఫుల్గా ఉండి రావచ్చు. మేము గోకర్ణకు చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. మా పిల్లలు అలాగే మా పేరెంట్స్తో వెళ్ళాం కాబట్టి మేము ఈ విధంగా అయితే చూస్ చేసుకున్నాము. మన పేరెంట్స్కి ఫ్లైట్ ఎక్కాలి, ఏరోప్లేన్ చూడాలి అని చాలామంది కోరిక ఉంటుంది. అది మనకేమో బడ్జెట్లో రావాలి అండ్ వాళ్ళ కోరిక నెరవేర్చాలి అనుకుంటాం కదా. అలాంటి వారికి గోకర్ణ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఫ్లైట్లో తీసుకెళ్ళొచ్చు, అదేవిధంగా మంచి ప్లేస్ని అయితే చూపించిన వారు అవుతారు. అందుకే మేము కూడా ఫ్లైట్లో గోకర్ణకి అయితే వెళ్ళాము. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మొత్తం మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ గోకర్ణ అండి. సో మురుదేశ్వర్ టెంపుల్, ఇక్కడ లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పెద్ద గోపురం ఉంటుంది. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోపురం అని చెప్పుకోవచ్చు. అండ్
సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది. దీని స్టోరీ ఎంతమందికి తెలుసు అనేది కింద కమెంట్ చేయండి. సో చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు కాబట్టి అప్రాక్స్గా ఒక 1 to 2 hours దర్శనంకి టైం అయితే పట్టింది. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుందండి. సో తప్పకుండా అందరూ అబ్బాయిలు అయితే పంచ కట్టుకొని వెళ్ళాలి, అమ్మాయిలు అయితే చుడిదార్స్ అయినా శారీస్ అయినా వేసుకోవాలండి. అండ్ గోపురం లోపలికి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి షర్ట్ కూడా ఉండొద్దు అబ్బాయిలకైతే. సో మీకు ఒకవేళ లుంగీలు కావాలి అన్నా కూడా అక్కడనే అవైలబుల్ ఉంటాయి. 50 రూపీస్ నుండి 150-200 వరకు ఉంటాయండి కాస్ట్ బట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యానా కేవ్స్ అండి. మేము పెద్దవాళ్ళు ఉండడంతో యానా కేవ్స్కి అయితే వెళ్ళలేదు, బట్ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ గణపతి టెంపుల్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ విభూది వాటర్ ఫాల్స్. ఎవరికైనా వాటర్ ఫాల్స్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో మనకు గోవా నుండి విభూది వాటర్ ఫాల్స్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మీరు ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సో దట్ మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్గా సెల్ఫ్ వెహికల్ ఉంటుంది, స్కూటీస్ అలా రెంట్కి ఇస్తారు. సో అవైనా తీసుకొని వెళ్ళొచ్చు. మీరు స్కూటీస్ రెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అన్నా అక్కడ వాళ్ళకి ఇచ్చేసి మనదే ఓన్ పెట్రోల్. ఒక డేకి వచ్చేసి మనకు 100 to 500 వరకు పడుతుంది ఛార్జ్. పెట్రోల్ మనదే. సో అలా రెంట్ తీసుకొని అయినా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్ అండి. మీరు మిర్జాన్ ఫోర్ట్ని మంచి వ్యూలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే రెయినీ సీజన్లో బెటర్. మిర్జాన్ ఫోర్ట్లో నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, మొత్తం కూడా పాకుర్లాగా ఇట్లా గ్రీనరీ లాగా కనిపిస్తుంది. బట్ మనం వెళ్ళినప్పుడైతే అంత బాగా లేకుండే, జస్ట్ నార్మల్గా ఉంది. నాకు మిర్జాన్ ఫోర్ట్ కంటే కూడా మన గోల్కొండ ఫోర్ట్ చాలా బెటర్ ఏమో అనిపించిందండి పర్సనల్గా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. యూట్యూబ్లో చూసినప్పుడేమో చాలా చాలా బాగా అనిపించిందండి, బట్ డైరెక్ట్గా చూస్తే అంతగా అయితే ఏమనిపించలేదు నాకు. అండ్ మురుదేశ్వర్ టెంపుల్ కూడా అలానే అనిపించింది. ఆ డ్రోన్ వీడియోస్ అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్స్ అవి ఏమంటారు కలర్స్కి ఇట్లా పోయి అంత బాగా అయితే అనిపించలేదు, నార్మల్గా ఉంది. బట్ సీకి సరౌండెడ్గా ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, నాట్ బ్యాడ్, మరీ సూపర్ లేదు, మరీ వరస్ట్గా కూడా లేదు. అండ్ నెక్స్ట్ కోటి తీర్థ. దీనికి ఎలా అంటే అంత అద్భుతంగా కూడా లేదు. మనం ఓమ్ బీచ్కి వెళ్ళే మధ్యలోనే కనిపిస్తుంది. దానికి టికెట్ అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ బయట నుండి చూసుకోవచ్చు. అక్కడక్కడే చాలా ప్లేసెస్ బీచెస్ కూడా ఉంటాయండి. ఓమ్ బీచ్ ఒకటి, కుడ్లీ బీచ్ ఒకటి, మెయిన్ బీచ్, గోకర్ణ బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, ఇలా చాలా బీచెస్ అయితే ఉంటాయి. సో యాక్టివిటీస్ చేయాలి, మీకు యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓమ్ బీచ్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఓమ్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ అనేది మనకు ఓమ్ ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. యాక్టివిటీస్ కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. వాటి గురించి కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, చెప్తాను. కాళీ టెంపుల్, ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని మీరు అకార్డింగ్ టు డే వైజ్గా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నన్ను చెప్పమంటే మాత్రం డే 1లో వచ్చేసి మీరు మురుదేశ్వర్ టెంపుల్, అలాగే అక్కడే ఉన్న బీచెస్, మహాబలేశ్వర్ టెంపుల్ ఇలా కవర్ చేసుకోండి. నెక్స్ట్ డే ఒకరోజు మొత్తం కూడా బీచెస్ పెట్టుకోండి అండ్ బీచ్ యాక్టివిటీస్ ఇవి పెట్టుకోండి. అండ్ ఇంకొక డే, థర్డ్ డే వచ్చేసి యానా కేవ్స్, విభూది వాటర్ ఫాల్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని ప్లేసెస్ విజిట్ చేసినట్టు ఉంటుంది. రోజులు ఉంటే అన్ని ప్లేసెస్ చూడగలం. మ్యాక్సిమం 3 to 4 డేస్ అయితే ఇనఫ్ అండి. గోకర్ణలో అంతగా చూడదగిన ప్లేసెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి, అంతగా అయితే ఏం లేవు. ఒక్క డేలో మనం ఒక 2 to 5 ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు తొందర వెళ్తే. లేదు మేము స్టే చేసుకుంటా చాలా బాగా ప్రశాంతంగా గడపాలి అనుకుంటే ఒక 5 days పెట్టుకోండి, లేదంటే 3 days ఇస్ మస్ట్ అండ్ మోర్ దాన్ ఇనఫ్. సో గోకర్ణ ట్రిప్కి మొత్తం బడ్జెట్ ఎంత అయింది? మనం ఫ్లైట్లో వెళ్తే 5 to 15,000 పడుతుందండి ఒక్క పర్సన్కి. మీరు తిరిగే ప్లేసెస్, తినే ఫుడ్, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు దాన్ని బట్టి అయితే మీకు బడ్జెట్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు. బట్ నేను చెప్పిన బడ్జెట్ వచ్చేసి మీరు అక్కడ 5 days ఉండి అన్ని ప్లేసెస్ తిరిగి నచ్చిన ఫుడ్, అంటే మరీ ఓవర్గా కాదు, నార్మల్గా. సో దానికైతే 5 to 15,000 పడుతుందండి ఒక పర్సన్కి. సో ఈ ప్లాన్ ఏ విధంగా చెప్పాను అంటే
ఫ్లైట్ ఛార్జెస్ 8,000 అండి. ట్రావెలింగ్కి ఒక 2,000 వేసుకోండి, అండ్ ఒక 3,000 ఫుడ్కి, అండ్ ఇంకొక 2,000 స్టేయింగ్కి. మీరు ఇంకా షాపింగ్ అలా అనుకుంటే ఇంకొక 20,000 తీసుకొని వెళ్తే మొత్తం మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. లేదు మాకు బడ్జెట్లో కావాలి, ఒక 5,000 to 10,000 మధ్యలోనే కావాలంటే మీరు ట్రైన్లో వెళ్ళండి. ఓన్లీ 5,000 to 10,000 మధ్యలో మీకు ట్రిప్ అంతా కూడా అయిపోతుంది. అన్ని ప్లేసెస్ చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మాకు టైం సేవ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఫ్లైట్లో వెళ్ళండి. లేదు బడ్జెట్లో కావాలి అనుకుంటే బస్ అయినా ట్రైన్ అయినా లేదంటే సెల్ఫ్ వెహికల్లో వెళ్ళొచ్చు. సెల్ఫ్ వెహికల్లో కూడా బడ్జెట్లోనే ఉంటుంది. ఒక 3 to 4 ఫ్యామిలీస్ ఆర్ ఒక 1 to 2 ఫ్యామిలీస్ లేదంటే ఫ్రెండ్స్ అలా కూడా వెళ్ళొచ్చు. చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటుంది. సో ఇదండి గోకర్ణ బడ్జెట్ ట్రిప్ ప్లాన్. మీనప్పుడు ఎంత కాస్ట్ అయింది, ఏ ఏ ప్లేసెస్ తిరిగాము, ఎంత బడ్జెట్ అయింది అన్నీ కూడా చెప్పాను. సో ఇంకేం డౌట్స్ ఉన్నా తప్పకుండా కింద అడగండి. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. అండ్ Day 1, Day 2, Day 3 అన్ని ప్లేసెస్ చూపించి వీడియోస్ అయితే పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. బాయ్ బాయ్.